జట్కా మటన్ షాపుల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం మల్హర్ సర్టిఫికేషన్ను ప్రవేశపెట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్ను తీసుకొచ్చింది. ఈ సర్టిఫికేషన్ కేవలం హిందువులు నడిపే మాంసం దుకాణాలకు మాత్రమేనని మహారాష్ట్ర ఫిషరీస్ మంత్రి నితీష్ రాణే తెలిపారు. జట్కా మాంసం సరఫరాదారుల కోసం ప్రత్యేకంగా మల్హర్ సర్టిఫికేషన్.com అనే వేదికను ఏర్పాటు చేసినట్లు రాణే ప్రకటించారు. దీనిని ప్రత్యేకంగా హిందువులు నిర్వహిస్తారని, మాంసంలో ఎక్కడా కల్తీ ఉండదని చెప్పారు. మల్హర్ సర్టిఫికేషన్ లేని దుకాణాల్లో హిందువులు మాంసం కొనవద్దని సూచించారు. మల్హర్ సర్టిఫికేషన్ భారతదేశంలో ప్రస్తుతం హలాల్ సర్టిఫికేషన్ను పోలి ఉంటుంది. ఈరోజు మనం మహారాష్ట్రలో హిందూ సమాజం కోసం ఒక ముఖ్యమైన అడుగు వేశాం. దీనిని హిందూ సమాజం కోసం తీసుకువచ్చామని నితీష్ రాణే మల్హర్ సర్టిఫికేషన్ గురించి తెలిపారు. ఈ మల్హర్ సర్టిఫికేషన్ను మరింత ఎక్కువగా ఉపయోగించాలని, హిందువులు మల్హర్ సర్టిఫికేషన్ లేని దుకాణాల నుండి మటన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయకూడదన్నారు. హలాల్లో షరియా, ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా మాంసాన్ని రెడీ చేస్తారు. ఇక ఒక జంతువును తినేందుకు ముందు దానిని ఒక నిర్దిష్ట పద్ధతిలో బలి ఇవ్వాలని ఇస్లాం చెబుతుంది. హలాల్కు భిన్నంగా జట్కాలో ఒకే దెబ్బతో నొప్పి లేకుండా జంతువును బలితీస్తారు. మల్హర్ సర్టిఫికేషన్ వెబ్సైట్ ప్రకారం జట్కా మటన్, చికెన్ వ్యాపారులకు మల్హర్ సర్టిఫికేట్ను ఇస్తారు. ఇందులో హిందూ సంప్రదాయం ప్రకారం మేక లేదా గొర్రెను బలిస్తారు. ఆ తర్వాత మాంసాన్ని సిద్ధం చేస్తారు. ఈ మాంసం ప్రత్యేకంగా హిందూ ఖాతిక్ కమ్యూనిటీ విక్రేతల వద్ద లభిస్తుంది. హిందువులు హలాల్ చేసిన మాంసాన్ని తినడం ఆపేయాలని ఎంతోమంది హిందూ నేతలు గతంలో పిలుపునిచ్చారు. ముస్లింలు వారి మత ఆచారాల ప్రకారం హలాల్ చేసిన మాంసాన్ని మాత్రమే తింటారు. అదేవిధంగా హిందువులకు జట్కా మాంసం ఉండాలని, ఎక్కువగా అలాంటి స్టాల్స్ లభించాలని కోరుతున్నారు. హిందువులు జట్కా మాంసాన్ని మాత్రమే తినాలని, ఒక్క వేటుతో జంతువును చంపేసి దాని నుంచి వచ్చిన మాంసాన్ని జట్కా మాంసం అంటారు. హిందువులు తమ ఆహార ఆచారాలకు కట్టుబడి ఉండాలని హిందూ సంఘాలు జట్కా కట్ పట్ల గత కొన్నేళ్లుగా ప్రచారం ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో చాలా చోట్ల హలాల్ కట్ మాంసం విక్రయాలు తగ్గాయి. జట్కా కట్ గ్రామీణ ప్రాంతాల్లో కుప్ప మాంసానికి డిమాండ్ ఎక్కువైంది. కొన్ని మాంసం దుకాణాల్లో హలాల్ కట్, జట్కా కట్ అని బోర్డులు పెట్టి విక్రయిస్తున్నారు. హిందువులు జట్కా కట్ మాంసం వైపు దృష్టి సారిస్తున్నారు.